లిక్కర్ స్కామ్ ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. లిక్కర్ స్కామ్ కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. అంతేకాకుండా వెంకటేష్ నాయుడు వైసీపీ అధినేత జగన్, టీడీపీ ఎంపీ పెమ్మసానితో ఉన్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. వైరల్ అయిన వీడియోలో వెంకటేష్ నాయుడు లెక్కిస్తున్న 35 కోట్ల రూపాయల నగదు ఎవరిది అన్న దానిపై విచారిస్తున్న సిట్ అధికారులు. వెంకటేష్ నాయుడు లెక్కిస్తున్న నోట్ల కట్లలో 2000 రూపాయల నోట్లు కూడా ఉండటంతో ఆ వీడియో ఎప్పుడు తీసినది అన్న దానిపై కూడా చర్చ జరుగుతుంది. ఆ వీడియో 2000 రూపాయల నోట్లు రద్దయిన తర్వాత తీసిన వీడియోనా లేక తర్వాత తీసిన వీడియోనా అనే చర్చ జరుగుతోంది. వీడియోలో ఉన్న నోట్ల కట్టలు లిక్కర్ స్కామ్ కి సంబంధించినదా లేక వెంకటేష్ నాయుడు నిందితుడిగా ఉన్న మరో కేసు నందిగాంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు. జగన్ కి లిక్కర్ స్కామ్ కి సంబంధం ఉందా? నిజాలేంటో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి తీరు, సైకో మనస్తత్వం మధ్య పోలికలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు 10 ఏళ్లుగా చెబుతున్నారు. గత 10 ఏళ్ల పాలనలో కూడా జగన్ తన ఆత్మ కేంద్రీకృత ఆలోచనలను రాష్ట్రానికి బహిరంగంగా చూపించాడని వారు అంటున్నారు. తాను చేసిన తప్పులు, స్కామ్లు, హత్యల కేసులు లేదా తన నేర చరిత్రపై ప్రశ్నించిన వారిని ఇబ్బంది పెట్టడం, అబద్ధాన్ని పదే చెప్పి నిజంలాగా నమ్మించడం జగన్ సహజ స్వభావం. చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు జగన్ తప్పులను బహిర్గతం చేసిన ప్రతిసారి అక్రమ కేసులు పెట్టి వేధించాడు. గొంతు ఎత్తిన వారిని అనగదొక్కాడు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో విచారణ సాగుతుండగా జగన్ దిశలోనే అన్ని ఆధారాలు చూపుతున్నాయి. అయినా జగన్ తనపై ఉన్న ఆరోపణలను తప్పించుకోవడానికి ఈ కేసును చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై నెట్టేస్తున్నాడు. లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్రధారి వెంకటేష్ నాయుడు వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు, వెంకటేష్ నాయుడు ఫోటోలు చూపించి అబద్ధ ప్రచారం చేస్తోంది. కానీ వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బినామీ అని అందరికీ తెలిసిందే. వెంకటేష్ నాయుడు చెవిరెడ్డికి డమ్మీగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయగా వైసీపీ అనుమతి లేకుండా అది సాధ్యమేనా? జగన్ ప్రమేయం లేకుండా వెంకటేష్ నాయుడు ఇంతటి సన్నిహిత సంబంధాలు కలిగించగలడా? అసలు ప్రశ్న ఇది. చంద్రబాబు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా కలుస్తాడు. అలాంటి సందర్భంలో తీసిన ఒక ఫోటో ఆధారంగా జగన్ చేస్తున్న దుష్ప్రచారం హాస్యాస్పదం. వెంకటేష్ నాయుడు తన అఫిడవిట్ లో కేవలం 4.59 లక్షల వార్షిక ఆదాయం చూపించాడు. కానీ కోట్లలో డబ్బులు, లగ్జరీ కార్లు, ప్రైవేట్ జట్లు ఇవన్నీ జగన్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకారం లేకుండా సాధ్యమా? ఇదే కాకుండా గతంలో వివేక హత్య కేసులో కూడా జగన్ మొదట చంద్రబాబుపై నెట్టేసి తరువాత నిజం బయటపడగానే మాట మార్చిన సంగతి ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు కూడా లిక్కర్ స్కామ్ లో అదే పద్ధతిని పునరావృతం చేస్తున్నాడు. అలాగే ప్రకాశం బ్యారేజ్ ఘటనలో కూడా జగన్ ప్రభుత్వం నారా లోకేష్ పై తప్పుడు ఆరోపణలు చేసింది. కానీ వాస్తవాలు బయటపడి ఆ కుట్ర వెనుక వైసీపీ వ్యక్తులే ఉన్నారని తేలింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు, అబద్ధాల రాజకీయాలు, సైకోతత్వం ఉన్న జగన్ ను రాష్ట్ర ప్రజలు 2024లోనే గట్టిగా కొట్టారు. అయినా కూడా జగన్ మారలేదు. లిక్కర్ స్కామ్ చంద్రబాబుపై నెట్టే జగన్ మూర్ఖపు ప్రయత్నాలను ప్రజలు మళ్లీ ఖండించాల్సిన సమయం వచ్చిందని కూటమి నాయకులు అభిప్రాయపడుతున్నారు. లిక్కర్ స్కామ్ లో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్న పేరు వెంకటేష్ నాయుడు. అసలు ఎవరి వెంకటేష్ నాయుడు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. వెంకటేష్ నాయుడు మామూలుడు కాదని, అన్ని పార్టీలు, సినిమా సెలబ్రిటీలతో పరిచయాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. వెంకటేష్ నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. అతను ఒక పవర్ బ్రోకర్. ఎవరు అధికారంలో ఉంటే వారితో ఫోటోలు దిగుతూ వారిని మంచి చేసుకుంటాడని తెలుస్తోంది. ప్రైవేట్ ఫ్లైట్లలో తిరుగుతూ పారిశ్రామికవేత్తలకు కావాల్సిన పనులు చేయించి పెడుతూ ఉంటాడని అంటున్నారు.